హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎగ్తో ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. ఇది 2 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఎగ్ వెల్లుల్లి కారం అండి. దీనికోసం నేను 4 గుడ్లను ఉడకపెట్టుకుంటున్నాను. ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నానండి. దాంట్లోకి చిన్న స్పూన్తో ఒక 3 స్పూన్స్ కారం వేసాను. కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి ఇవి మంచిగా దంచుకోవాలండి. చలికాలంలో వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకనే ఈ రెసిపీ చలికాలంలో అందరూ చేసుకోవడం మంచిదండి. బాగా దంచుకున్నాను. ఇది ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. నేను దీంట్లోకి ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక బాండలి పెట్టుకుందాం. కొంచెం ఎక్కువే నూనె వేసుకోవాలి. ఈ నూనెలో కరివేపాకు వేసుకుందామండి. దీనిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఇవి బాగా వేయించుకోవాలి. కలర్ మారేంత వరకు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. ఎంత సింపులో టేస్ట్ మాత్రం అంత మంచిగా ఉంటుంది. ఆనియన్స్ మంచిగా కలర్ వచ్చాయి. దీంట్లో ఇప్పుడు మనం దంచుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకుందాం. ఇది బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆనియన్స్ అంతట్లో ఈ కారం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం వెల్లుల్లి కారం దంచేటప్పుడే ఉప్పు వేసుకొని ఉన్నాము. అందుకే మరలా దీంట్లో సాల్ట్ వేయట్లేదు. మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది. ఇప్పుడు నేను తీసుకున్న ఎగ్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఎగ్స్ వేస్తున్నాను. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. సాంబార్లోకి, పప్పుచారులోకి చాలా బాగుంటుందండి. ఇది సైడ్ డిష్గా. చలికాలం చాలా మంచిది. వెల్లుల్లి ఎక్కువ వేసాం కాబట్టి. దీనిలో ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. అంతా మంచిగా కలుపుకుందాం. అంతే అండి, సింపుల్ రెసిపీ ఇది. చాలా టేస్ట్గా ఉంటుంది. 2 మినిట్స్లో చేసుకోవచ్చండి. అయిపోయింది. అంతే అండి. నా రెసిపీస్ ఎలా ఉన్నాయి ఏంటో నాకు కమెంట్లో చెప్పండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? చూడండి, ఈ రెసిపీ కూడా మీ అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.